హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహా క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకు ఎలాంటి టేప్ యూజ్ చేయకుండా పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను. దానికోసం తీసుకున్నటువంటి ఫ్యాబ్రిక్ని ఫస్ట్ 4 లేయర్స్గా ఫోల్డ్ చేశానండి. 4 లేయర్స్గా ఫోల్డ్ చేశాక ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా నీట్గా అరేంజ్ చేసుకొని తర్వాత మనకు బాగా కుదిరిన ఒక ఆది ప్యాంట్ని ఈ విధంగా ఈ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేయాలన్నమాట. సో ప్లేస్ చేసేటప్పుడు డౌన్లో మీరు ఒక 2 ఇంచెస్ అనేది గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి ప్లేస్ చేయండి. తర్వాత ఖాళీ రౌండ్ అనేది మార్క్ చేయండి. అలాగే నడుం దగ్గర బెల్ట్ అటాచ్ చేసే దగ్గర స్టిచ్ వేస్తాం కదండి. సో అది కూడా నేను ఈ విధంగా ఇప్పుడు వీడియోలో ఎలా మార్క్ చేసుకుంటున్నామో అదే విధంగా మార్క్ చేసి పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి స్టిచ్ వేసుకోవడం కోసం. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం ఎంతైనా ఎక్స్ట్రా తీసుకోవచ్చు అండి. 10 to 12 ఇంచెస్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎంతైతే ఎక్స్టెండ్ చేసుకుంటామో అక్కడి నుంచి కిస్తా పొడవు మార్క్ చేయాలన్నమాట. సో ఈ విధంగా కిస్తా పొడవు మార్క్ చేసి ఆ 2 లైన్స్ని డ్రా చేయాలి. సో ఇలా లైన్ డ్రా చేసి కిస్తా రౌండ్ కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్టెండ్ చేసి కిస్తా రౌండ్ కూడా ఈ విధంగా మార్క్ చేసేసేయాలి. ఇప్పుడు డౌన్లో ఖాళీ రౌండ్ తీసుకున్నాం కదా, అక్కడ ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని అక్కడి నుంచి కిస్తాని కలుపుతూ క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసేసేయండి. సో ఇప్పుడు యాక్చువల్లీ రౌండ్ డాట్ ఉంది కదా, అక్కడి నుంచి కూడా ఒక లైన్ అనేది డ్రా చేయండి. సో యాక్చువల్గా మనకి ఖాళీ రౌండ్ డాట్ దగ్గర నుంచి కిస్తాని కలుపుతూ గీసిన లైన్ వచ్చేసి మనం అక్కడ స్టిచ్ వేసుకుంటామన్నమాట. సెకండ్ గీసిన లైన్ వచ్చేసి మనకు ఖర్చు కోసం యూజ్ అవుతుంది. సో టోటల్గా ఇది పంజాబీ డ్రెస్ ప్యాంట్ యొక్క డౌన్ పీస్ అయితే మార్క్ చేసేసాం. దీన్ని ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకుందాం. ఇంతే అండి, చాలా ఈజీగా మనం పంజాబీ డ్రెస్ ప్యాంట్ని ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మీకు ఆది ప్యాంట్ ఎలా అయితే కుదురుతుందో అదే విధంగా కుదురుతుందండి. సో చాలా తక్కువ టైంలో నీట్గా మనం ఇలా మార్క్ చేసుకొని కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. సో డౌన్ పీస్ అయితే మనం కట్ చేసేసాం కదా, ఇప్పుడు నడుం బెల్ట్ పీస్ కూడా కట్ చేసుకుందాం. సో మీరు డౌన్లో బెల్ట్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా, పైన స్టిచ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో ఇప్పుడు మనం డౌన్ పీస్ కట్ చేయగా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 లేయర్స్గా ఫోల్డ్ చేసి రెడీగానే ఉంటుంది కదా, దాని మీద నడుం బెల్ట్ కోసం ఎంతైతే కావాలో దాన్ని ఇలా మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్క్ చేయండి స్టిచ్చెస్ కోసం. అలాగే పైన నాడా తీసుకోవడం కోసం మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా, దానికి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఈ విధంగా మనం మార్క్ చేసుకొని అక్కడి నుంచి లెంత్ ఇలా చెక్ చేసి మార్కింగ్ అనేది చేసేసేయండి. సో టోటల్గా ఒక స్క్వేర్ షేప్లో అయితే మార్కింగ్స్ చేసేసాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ కట్ చేసేసుకుందాం. 2 వైపులా లెంత్ అండ్ విడ్త్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేశానండి, కరెక్ట్గా వచ్చేసాయి. సో వీటిని బేస్ చేసుకుంటూ నడుం బెల్ట్ కోసం కూడా మనం పీస్ అనేది కట్ చేసుకున్నాం. సో బ్యాక్ పీస్కి మిడిల్లో స్టిచ్ అనేది పడదు, ఫ్రంట్ పీస్కి మిడిల్లో స్టిచ్ అనేది పట్టే విధంగా మనం కట్ చేసుకుంటే బాగుంటుందండి. సో టోటల్గా ప్యాంట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఈజీగా స్టిచ్ చేద్దాం. సో కటింగ్ చాలా ఈజీగానే అనిపించింది కదా, స్టిచ్చింగ్ కూడా ఇంతే అండి, చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా తీసుకున్నాం. నడుం బెల్ట్ అనేది ఫస్ట్ స్టిచ్ చేసుకుందామండి. సో బెల్ట్లో కూడా అంటే నడుం పట్టీలో ఫస్ట్ ఫ్రంట్ పీస్ని తీసుకొని మీరు ఒక 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని స్టిచ్ వేయండి. సో ఇక్కడ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం కోసం ఎంతైతే తీసుకున్నామో 1.5 ఇంచు దాని వరకు మాత్రమే ఈ విధంగా స్టిచ్ వేయండి. ఇప్పుడు నేను ఎలా అయితే స్టిచ్ చేశానో అలాగా. సో పై వైపున మనం ఎంతైతే ఫోల్డ్ చేస్తామో అంతవరకే స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు డౌన్ నుంచి మీరు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది గ్యాప్ ఇచ్చేసేసి, అంటే ఆ 2 స్టిచ్చెస్ని కలపకుండా సో కింద కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. సో ఇప్పుడు మీరు మిడిల్లో కొంచెం గ్యాప్, అట్లీస్ట్ 1 ఇంచ్ గ్యాప్ అనేది స్టిచ్ చేయకుండా వదిలారనమాట. అక్కడ మనం నాడా అనేది ఎక్కించుకుంటాం అన్నమాట. సో దీన్ని ఇప్పుడు నీట్గా ఇలా ప్యారలల్గా అరేంజ్ చేసి
టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి ఈ వేస్ట్ పీస్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, నేను వీడియోలో ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసి రెండు వైపులా స్టిచ్ చేసుకున్నట్లయితే మీరు మిడిల్ నుంచి నాడ అనేది తీసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. పర్ఫెక్ట్గా మనకి చాలా నీట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు రెండు వైపులా కూడా ఫోల్డ్ చేసి వేస్ట్ పీస్ని స్టిచ్ చేసేసాం కదా. ఇప్పుడు మిడిల్లో మనం ఎక్కడైతే స్టిచ్ చేయకుండా వదిలామో ఇది ఈ విధంగా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు బ్యాక్ పీస్ని ఫ్రంట్ పీస్ని రెండింటిని కలుపుతూ సైడ్ స్టిచ్చెస్ అనేది వేసుకుందాము. సో చూడండి, రెండు పీసెస్ని ఇలా నీట్గా అరేంజ్ చేసేసి సైడ్ స్టిచ్చెస్ వేసేసుకుందాం. సో వన్ సైడ్ అయితే స్ట్రైట్గా 2 స్టిచ్చెస్ అనేది వేసేసేయండి. డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో దానికోసం 2 స్టిచ్చెస్ అనేది వేసేసాను. ఒక స్టిచ్ స్ట్రైట్గా వేసేసి ఇంకొక స్టిచ్ దాని మీదగా అంటే వేస్ట్ పీస్ని లోపల పెట్టేసేసి ఇలా నీట్గా వేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. అదేవిధంగా ఇంకొక వైపును కూడా సో ఒక స్ట్రైట్ స్టిచ్ వేయండి. తర్వాత ఫ్రంట్కి టర్న్ చేసేసి వేస్ట్ పీస్ మీదుగా స్టిచ్ వచ్చే విధంగా వేసేసేయండి. సో 2 సైడ్స్ కూడా కలిపేసేసాం. సో ఇప్పుడు మనం డౌన్ పీస్ని ఈ నడుం పార్ట్కి అటాచ్ చేయాలి. సో అలాగే మనం నాడ ఎక్కించడం కోసం బెల్ట్ అనేది స్టిచ్ చేయాలి కదా. సో దానికోసం నడుం దగ్గర ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం. సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసేయండి. సో కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఫస్ట్ ఫోల్డ్ చేసి తర్వాత ఒక 1 ఇంచ్ అంటే మనకి నాడ తీయడం కోసం ఎంత బెల్ట్ అయితే అవసరం అవుతుందో అంత పార్ట్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. అలాగే మీరు ఇక్కడ డబుల్ స్టిచ్ వేయడం అస్సలు మర్చిపోవద్దు. స్ట్రాంగ్గా ఉండడం కోసం డబుల్ స్టిచ్ వేయండి. సో ఇలా వస్తుందన్నమాట నీట్గా. సో ఇప్పుడు డౌన్ పీస్ని పై పీస్తో అటాచ్ చేయాలి. సో అంతకన్నా ముందు ఈ డౌన్ పీస్కి ఇవి 2 లెగ్స్కి మనం 4 లేయర్స్గా ఫోల్డ్ చేసాం కదా. సో దీనికి సపరేట్గా ఏ లెగ్ ఆ లెగ్కి మనం డౌన్లో ఫోల్డ్ చేసి బెల్ట్ అనేది స్టిచ్ చేద్దాం. సో ఓకే, ఒక క్యాన్వాస్ అనేది తీసుకున్నానండి. సో దాన్ని ఇలా ఫస్ట్ డౌన్లో అటాచ్ చేసేద్దాం. సో క్యాన్వాస్ తీసుకొని మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి కాల్ దగ్గర బెల్ట్ అనేది స్టిఫ్గా ఉండి చాలా నీట్గా ఉంటుందండి. సో క్యాన్వాస్ని ఫస్ట్ స్టిచ్ చేసేసాం కదా. తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి ఫోల్డ్ చేసి తర్వాత మనం బెల్ట్ ఎంతైతే స్టిచ్ చేయాలనుకున్నామో అంత ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో మొత్తం మనకు బెల్ట్ ఎంత కావాలో అంత ఫోల్డ్ చేసాము. అలాగే పైన ఒక 1/2 ఇంచ్ కూడా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో డౌన్లో పైన బెల్ట్ కోసం 2 స్టిచ్చెస్ వేసుకున్నాం. తర్వాత ఇక్కడ వేవ్స్గా కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో వన్ సైడ్ వేవ్స్ తీసాం కదా, ఇంకొక సైడ్ కూడా ఇలా వేవ్స్గా జిగ్జాగ్గా స్టిచ్చెస్ వేసుకుంటున్నాము. సో ఒక కాలుకి డౌన్లో బెల్ట్ అయితే స్టిచ్ చేసేసాము. సేమ్ ఇదే విధంగా ఇంకొక కాలుకి కూడా బెల్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. సో రెండిటికి మనం బెల్ట్ అనేది కాలు దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత రెండిటిని కిస్తాలు కలుపుతూ స్టిచ్ చేసుకుందాం. అంటే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండిటికి కిస్తా అనేది జాయిన్ చేస్తున్నానండి. సో కిస్తాను ఫ్రంట్ పీస్ బ్యాక్ అంటే 2 లెగ్స్ పీసెస్ని కిస్తా పార్ట్స్ ఈ విధంగా అరేంజ్ చేసేసి డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. వన్ సైడ్ కిస్తా జాయిన్ చేసేసాం కదా. సేమ్ ఇదే విధంగా కూడా ఆపోజిట్ సైడ్లో కిస్తా కూడా జాయిన్ చేసేద్దాం. సో మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి ప్రాసెస్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో 2 సైడ్స్ కూడా కిస్తా జాయిన్ చేసేసాం కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న నడుం బెల్ట్కి ఈ డౌన్ పీస్ని అటాచ్ చేద్దాం. సో మీరు మిడిల్లో అంటే మనం ఫ్రంట్ మిడిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసామండి స్టిచ్ చేయడం. సో ఫ్రంట్ కిస్తా స్టిచ్ ఉంది కదా, అక్కడికి ఫ్రంట్ స్టిచ్ నడుం బెల్ట్కి రెండింటిని ఒకే దగ్గర ఇలా అరేంజ్ చేసేసి స్టిచ్ అనేది వేయండి. అలాగే మనం సైడ్ ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాం అన్నమాట. ఫోల్డింగ్స్ అనేది సైడ్స్ వచ్చే విధంగా
పెట్టుకుంటున్నాం. అది ఎక్కడ వరకు పెట్టుకోవాలో మార్కింగ్ చేశానండి. సో అది వచ్చేసి మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకొని ఎన్ని ఫోల్డింగ్స్ కావాలనుకుంటే అన్ని వస్తాయండి. సో నేనైతే ఒక 12 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి ఈ ఫోల్డింగ్స్ కోసం నాకు 12 ఫోల్డింగ్స్ అనేది వస్తాయి అన్నమాట. సో చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ సైడ్స్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో మాత్రమే మనకు స్ట్రైట్గా స్టిచ్ చేస్తామండి. సైడ్ అంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూనే స్టిచెస్ అనేది వేసుకుంటాం అన్నమాట. సో ఇది వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాము. తర్వాత ఇది బ్యాక్ సైడ్ మిడిల్ కూడా వచ్చేసిందండి. సో చూడండి, బ్యాక్ సైడ్ మిడిల్ దగ్గర మళ్ళా కిస్తా, బ్యాక్ సైడ్ కిస్తా అనేది సరిగ్గా కరెక్ట్గా అక్కడికి వచ్చే విధంగానే మీరు చూసుకొని సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. సో ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా మీరు గుర్తుంచుకోవాలి. మిడిల్లో స్టిచ్ దగ్గర మిడిల్ కిస్తా స్టిచ్ రెండు ఒక దగ్గర ఉండాలండి. అలాగే బ్యాక్ పీస్ మిడిల్ అంటే బ్యాక్ పీస్ నడుం బెల్ట్ మిడిల్ దగ్గర బ్యాక్ డౌన్ పీస్కి కిస్తా జాయింట్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా మిడిల్లోనే మనకి కనెక్ట్ అయ్యే విధంగా అరేంజ్ చేసుకొని సైడ్స్ ఉన్నటువంటి వేస్ట్ అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసుకుంటాం అన్నమాట. సో ఓకే, మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టుకోవడం అయితే ఫినిష్ అయిపోతుందండి. సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మీరు డబుల్ స్టిచ్ అనేది తప్పకుండా వేసుకోండి. డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఫ్రిల్స్ కూడా నేను ఎలా పెడుతున్నానో మీరు కొంచెం కేర్ఫుల్గా గమనించండి. మనం ఎంతైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నామో అన్ని ఫ్రిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేనైతే సైడ్ ఫ్రిల్స్ వచ్చే విధంగా స్టిచెస్ అనేది వేశాను. సో మీరు మిడిల్లో అయినా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు అండి. సో టోటల్గా సైడ్స్ ఫ్రిల్స్ అంతా కూడా పెట్టేసేసుకున్నాం కదా. ఇప్పుడు డౌన్ నుంచి కిస్తాని కలుపుతూ స్టిచెస్ అనేది వేసుకుంటే మనకి టోటల్గా ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో వన్ సైడ్ కాలి దగ్గర రౌండ్ ఎంతవరకు మనకు కావాలో సో అక్కడికి మార్క్ చేసాం కదా. సో చూడండి, మరలా ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఎంతవరకు అయితే మనకి విడ్త్ అనేది ఉందో సో అక్కడి నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. సో స్టిచ్ స్టార్టింగ్లో మాత్రం కొంచెం జిగ్జాగ్ చేయండి, అంటే కొంచెం రఫ్ చేస్తే మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట స్టిచ్. సో ఇక్కడ నుంచి కిస్తాని కలుపుతూ క్రాస్గా మనం ఎలా అయితే లైన్ డ్రా చేసామో ఆ లైన్ని బేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవచ్చు. ఆ లైన్ మీకు కనిపించకపోయినా సో చూడండి, ఇలా నీట్గా డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. సో కరెక్ట్గా రెండు ఫ్రంట్కి ఇస్తా బ్యాక్కి ఇస్తా రెండు ఒకే దగ్గర జాయింట్ అయ్యే విధంగా వచ్చినట్లయితే మీరు పర్ఫెక్ట్గా ప్యాంట్ అనేది కట్ చేసి స్టిచ్ చేశారు అని అర్థం అండి. సో ఇప్పుడు వన్ సైడ్ డౌన్ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇంకొక సైడ్ ఖాళీ డౌన్ వరకు స్టిచ్ వేసుకున్నాం. సో ఇక్కడ కూడా మీరు డబుల్ స్టిచ్ వేసేసుకోండి. సో ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేసేసుకుంటే టోటల్గా మన ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు రివర్స్ చేసి చూద్దాం. ఇలా ఉందండి ప్యాంట్ లుక్. సో చాలా ఈజీగా మనం కట్ చేసి స్టిచ్ చేసాం కదా. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా సహా క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.